ఖచ్చితంగా మోసపోవద్దు ఈ లోక ఆశలకు, ఈ లోక కోరికలకు. నిజంగా సంపాదించాలని చెప్పి దేవుని మర్చిపోతూ ఉన్నారు. దేవుని సన్నిధికి రాలేక వెనుకబడిపోతున్నారు. సంపాదన ఎక్కువ కొద్దీ టోటల్గా దేవునికి దూరం అయిపోయేవారు ఎంతోమంది. టోటల్గా మొత్తానికి చర్చికి రాకుండా, పాటలు పాడకుండా, ప్రార్థన చేయకుండా మొత్తం చీకటిలోనికి, పాపంలోనికి, అంధకారంలోనికి వెళ్తా ఉన్నారు. దేవుడేమో వెలుగులోనికి నడిపించడానికి ప్రతిదినం, ప్రతినిత్యం, ప్రతి క్షణం ఆయా రీతిలుగా తన వాక్యాన్ని వినిపిస్తూ ఉంటే, హెచ్చరిస్తూ ఉంటే, గద్దిస్తూ ఉంటే, ఆయన గద్దింపు వినక ఆయన మాటకు లోబడక మనిషి ఇష్టం నా ఇష్టం అని చెప్పి తన ఇష్టానికి పోతా ఉన్నాడు. వాక్యం అంటుంది, దురాశ గర్భము ధరించి పాపం పరిపక్వమై మరణము కంటుంది.